భారత మహిళల క్రికెట్ జట్టు 2025 వరల్డ్ కప్ ఫైనల్లో ఘన విజయం సాధించింది. ఈ విజయం వెనుక టీమ్ స్పిరిట్ ఉన్నప్పటికీ కొందరు ప్లేయర్లు కీలకంగా నిలిచారు. అందులో దీప్తి శర్మ కూడా ఒకరు. ఫైనల్ మ్యాచ్లో దీప్తి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అసలు ఆమె కెరియర్ ఎలా ప్రారంభమైందో ఇప్పుడు తెలుసుకుందాం. దీప్తి శర్మ నుదుట కుంకుమ బొట్టు, ఆటపై ధ్యాస, ఫంకీ స్లిమ్ ట్రిమ్తో సామాన్యురాలుగా కనిపించే ఆహార్యం చూసేందుకు తెలుగింటి ఆడబిడ్డలా కనిపిస్తుంది. అయితే ఈమె ఉత్తరప్రదేశ్ ఆగ్రాకు చెందిన క్రీడాకారిణి. ఈమెకు 9 ఏళ్ల వయసులోనే క్రికెట్పై ఇష్టం కలిగింది. దీంతో ఆమె పేరెంట్స్ ప్రాక్టీస్కు పంపించి మెరుగైన శిక్షణ అందించారు. 19 ఏళ్ల వయసులో ఇండియన్ క్రికెటర్గా గ్రౌండ్లో అడుగుపెట్టారు. ఐర్లాండ్తో జరిగిన తొలి మ్యాచ్లో తనదైన పర్ఫార్మెన్స్ ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించారు. ఇలా అనేక టోర్నమెంట్స్ ఆడుతూ మంచి రికార్డులు సొంతం చేసుకున్నారు. దీప్తి శర్మ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ మాత్రమే కాదు, రైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్ బౌలర్ కూడా. ఈమెకు 9 ఏళ్లకు పైగా వన్డే, టీ20, టెస్ట్ మ్యాచ్లు ఆడిన అనుభవం ఉంది. అయితే వన్డే ఉమెన్స్ ప్రపంచ కప్లో ఇండియా ఫైనల్కు చేరిన తరుణంలో దీప్తి శర్మ ఆట తీరు అందరినీ ఆకట్టుకుంది. తుది పోరులో అర్ధ సెంచరీతో పాటు 5 వికెట్లు తీసి టీంను విజయ శిఖరాలకు చేర్చింది. కేవలం ఫైనల్ మ్యాచ్లోనే కాకుండా ఉమెన్స్ వన్డే ప్రపంచ కప్ టోర్నీ మొత్తంలో అద్భుతమైన ప్రతిభను కనబరిచింది. ఫైనల్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు దిగిన టీమిండియా పరుగుల ప్రవాహాన్ని కొనసాగించింది. సౌత్ ఆఫ్రికా బౌలర్లను ఎదుర్కొంటూ బౌండరీల పరంపర కొనసాగించారు బ్యాట్స్మెన్లు. ఈ క్రమంలో 4వ వికెట్ కోల్పోయిన భారత్ దీప్తి శర్మను రంగంలోకి దించింది. అప్పటికే ఓపెనర్లు మంచి స్కోరు చేసి ఉండడంతో రన్ రేట్ కూడా బాగానే ఉంది. ఈ సమయంలో దీప్తి తన బ్యాట్కు ఉన్న దుమ్ము దులిపించేలా పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. 58 బంతులాడిన దీప్తి శర్మ 3 4లు 1 సిక్సర్తో అర్ధశతకం పూర్తి చేసి 58 పరుగుల వద్ద రన్అట్ అయింది. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా మొదటి ఓవర్ నుంచే సౌత్ ఆఫ్రికాను కట్టడి చేస్తూ వచ్చింది. అయితే గెలుపు కోసం ప్రయత్నించే క్రమంలో సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్లు బంతులను బౌండరీల బాట పట్టించారు. దీన్ని గుర్తించిన దీప్తి తన చేతి మాయాజాలాన్ని ప్రదర్శించింది. మొత్తం 9.3 ఓవర్లు వేసి కేవలం 39 పరుగులు ఇవ్వడమే కాకుండా 5 వికెట్లు తీసింది. దీంతో భారత్ విజయం సులభమైంది. ఫైనల్ మ్యాచ్లో దీప్తి ఆట తీరుకు చాలామంది స్టేడియంలో లేచి కేరింతలు కొడుతూ సంబరాలు జరుపుకున్నారు. ఒకవైపు బ్యాటింగ్, మరోవైపు బౌలింగ్లో అద్భుతమైన ఆట తీరును కనబరిచిన దీప్తి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచింది.